సార్. ఫైనల్ క్వశ్చన్, 2011లో వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెటా, బ్యాడ్మింటనా, ఫుట్బాలా? తొక్కుడు బిల్ల. సార్ 2011లో వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ ఆ, తెలుసు బేటా సార్. బోలో. సార్ ఇండియా సార్, ధోని కొట్టాడు సార్. శబాష్, నాకు తెలుసు బేటా నీది యుఎస్ జాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి పితా మాట అంటే తూట లెక్క. 2 minutes వెయిట్ చేస్తే బాగుండేది, ఇంక ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడా US? 10 కిలోలు పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచే. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చా కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. యు ఆర్ సెలెక్టెడ్. యువర్ పోస్టింగ్ ఇస్ ఇన్ కాకినాడ. నెక్స్ట్ వీకే జాయినింగ్. ఎట్లనే సార్? రాజు గారు, మా వాడికి వీసా వచ్చిందండి. హలో పిత, నీ సర్వమంగళం మాట్లాడుతున్నాను. చెప్పు నాయనా మంగళం. నా వల్ల చిన్న పొరపాటు జరిగింది పిత. 10:30 కన్నా 1 నిమిషం ముందుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. మస్తు ఇబ్బంది పడి పరేషాన్ అయిన పిత. అరే, ఇట్లా చేస్తే ఉద్యోగం ఎట్లా వస్తుంది రా భయ్ నీకు? వచ్చింది పిత, నిజంగానే ఉద్యోగం వచ్చింది. జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చిండ్రు, అదే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ? ఉద్యోగం వచ్చిందా? అయితే నీకేదో అద్భుత శక్తి ఎదురొచ్చినట్టుంది. యాద్ చేసుకో. నా వాక్కు వలన, నీ పూజా ఫలం వలన ఆ ఎదురు నీకు సంక్రమించింది. ఆ ఎదురే నీ తప్పును బ్యాలెన్స్ చేసింది. ఇక నుంచి నేను చెప్పినట్లే ఫాలో అవు. అర్థమైందా? గట్లనే పిత. భలే మేనేజ్ చేశారు పిత. పుత్ర, ప్రతిదానికి మన దగ్గర ఒకటి ఉండాలి. పని అయితే అయినందుకు చెప్పాలి, కాకపోతే కానందుకు చెప్పాలి. తెలుగు తక్కువ వాళ్ళని మేనేజ్ చేయడు ఈజీయే, మరి తెలివైన వాళ్ళని మేనేజ్ చేసుడు ఎట్లా పిత? వాడికి తెలివి లేదా? తెలివి లేకుండానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? ధైర్యం లేకుండానే శ్మశానంలో పడుకున్నాడా? వాడికి తెలివి ఉంది, ధైర్యం ఉంది. లేనిదొక్కటే వాడి మీద వాడికి నమ్మకం. దాన్నే ఆత్మన్యూన్యతాభావం అంటారు. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇలాంటి వాళ్ళని ఎంత తెలివైన వాళ్ళైనా సరే మనం ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. ఊళ్ళోళ్ళందరి దిష్టి పోవాలా. ఉద్యోగం వచ్చిందని అందరి కళ్ళు ఎట్ట తాకినయ్యో చూడు. పండు లెక్కుంటోడివి, ముఖం ఎట్టవాడిపోయిందో. టైంకి తినడం తెలవదు, ఊరిడిసి ఎప్పుడూ పోలే. ఏది ఆదుకుండదు, ఆడెట్ట బతుకుతాడో ఏందో. నువ్వు కూడా నా ఇంటర్ రారాదే, అక్కడికి వచ్చి నువ్వే నాకు దిష్టి తీయొచ్చు. పటేల్ సాబుకి 3 లక్షలు అప్పున్నాం కదరా, గవియకుండా ఆడకపోతాంరా. అయినా గీ నేతన అయ్యిందే నాకు పొద్దు గడవదు. నువ్వే ఏడుకు ఉద్యోగం వేయించుకోరాదు. మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా, అందరం ఈడనే ఉండొచ్చు. సర్లే, జల్దీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తుంది. అమ్మా, చీర మస్తు నేచినవే, ఇది ఉంచుకొని నా లగ్గానికి కట్టుకోరాదే. మార్కెట్లో దీని ఖరీదు 10,000 రా. 3 నెలలు నేస్తే గాని అంత డబ్బు రాదు. నాకు గిట్టాంటి చీరలు నేసే అదృష్టమే కాని కట్టే అదృష్టం లేదు బిడ్డ. ఏంట్రా ట్రైనింగ్ ఎప్పుడు? రేపే అన్నా, సాయంత్రం బయలుదేరుతున్నా. అరే, మంచిగా చదువుకోండి. చదువుకుంటే అన్న లెక్క మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గిసువంటి మాట్లాంటే అమ్మ మస్తు ఖుషి అవుతుంది. అమ్మా, ఈడున్నావా? అన్నం పెట్టవే, ఊరు పోవాలి, బస్సు టైం అవుతుంది. అన్నీ గాడినే ఉన్నాయి, పెట్టుకు తిను. నీకు అన్నమే పెట్టాలనా, బట్టలే సర్దాలనా? ఏమైంది అలా గిట్లా మాట్లాడుతుంది? అమ్మా, కూర మస్తు ఉంది. యొద్దారా? ఇస్త్రీ కూడా చేయించలా? ఓ కావాలమ్మా, బ్యాగులో పెట్టు. అన్నీ నేనే సర్దాల. గీ సర్టిఫికెట్లు ఆడో పట్టుకోవాలనా? ఓ ఇంపార్టెంట్ అమ్మా, బ్యాగులో పెట్టు, కావాలి. ఏది గుర్తుపెట్టుకో. అన్ని గిట్ట మర్చిపోతే ఎట్ట బతుకుతావురా? ఒక ప్రతిదానికి పరేషాన్ అవుతావు. ఇప్పుడు ఏమైందని అట్లా లొల్లి చేస్తావు? అమ్మా, యాది మర్చినా, రెడ్డి షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చి చూసినావా? 2 నెలలు వస్తాయి. అమ్మా, యాదిగాడికి చెప్పెట్టినా, ఏదైనా పని ఉంటే పిలువు, వస్తాడు.